అయితే అక్కడి నుంచి పారిపోవడంతో వెంటనే ఇక మినిస్టర్కి ట్రీట్మెంట్ అయితే మొదలు పెడతారు. ఇక చాలా రక్తం పోవడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారనే డాక్టర్ చెప్పడంతో రాజ్ కావ్య ఇద్దరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే ఇంతలో తులసికైతే కావ్య ఫోన్ చేస్తుంది. ఇక తులసి కూడా హాస్పిటల్కి రావడంతో తులసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటండి మీకు ఈ పరిస్థితి? అందరి గురించి మంచిగా ఆలోచించే మీకు ఈ పరిస్థితి రావడం ఏంటి అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత డాక్టర్ అయితే బయటికి రావడంతో తులసి అయితే అడుగుతూ ఉంటుంది, డాక్టర్, నా భర్త పరిస్థితి ఏంటి? ఆయనకి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పండి, లేకపోతే నేను తట్టుకోలేను. నా భర్త నాకు ప్రాణం, నా బిడ్డ నాకు ఆరో ప్రాణం. వాళ్ళిద్దరిలో ఎవరికి ఏం జరిగినా నేను తట్టుకోలేను అంటూ ఇక తులసి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ అయితే ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు, మినిస్టర్ గారికి బ్లడ్ చాలాది పోవడంతో రాజ్ గారే బ్లడ్ ఇచ్చారు, అందుకని ఎలాంటి ప్రమాదం లేకపోయింది అంటూ చెప్పంగానే అప్పుడే తులసి అయితే మీకు ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేను, మీకు జన్మ జన్మలకి రుణపడిపోతున్నాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది తులసి. ఏంటి తులసి గారు, రుణానుబంధాల దాకా వెళ్ళిపోతున్నారు? ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేయడం మన ధర్మం. ఆ విధంగానే ఈయన కూడా చేశారు. మీరేమీ రుణానుబంధాల దాకా వెళ్ళవలసిన అవసరం లేదు. ఆయనకి ఎలాంటి ప్రమాదం లేదన్నారు కదా, ఇప్పుడు సంతోషంగా ఉంది అంటూ కావ్య అయితే చెప్తూ ఉంటుంది. ఇక దుగ్గురాల కుటుంబం మొత్తం తులసిని అయితే ఓదారుస్తూ ఉంటారు. ఇంతలో మినిస్టర్కి అయితే స్పృహ వస్తుంది. అప్పుడే ఇక స్పృహ వచ్చిందని తెలియంగానే తులసి అయితే లోపలికి వెళ్తుంది. ఏంటండి ఇదంతా ఎవరు చేశారు, మీకెందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటూ అనంగానే, ఇదంతా నేను చేసిన తప్పే తులసి, నేను చేసిన పాపమే నాకు ఇలాంటి శిక్ష వేసింది అంటూ అనంగానే, మీరేం తప్పు చేశారు అంటూ అడుగుతూ ఉంటుంది తులసి. ఏముంది తులసి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఒక తల్లి బిడ్డని విడదీసి ఆ తల్లి కన్నీటికి కారణమై ఆ శాపమే ఇలా పాపమై తగిలింది అంటూ అనంగానే, మీరు చెప్పేది నాకు ఏమీ అర్థం కావడం లేదు అంటూ తులసి అయితే చెప్తూ ఉంటుంది. ఏమీ లేదు తులసి, మన పాప ఎక్కడ చనిపోతుందో అని నేను పుట్టంగానే రాజ్ కావ్య వాళ్ళ పాపని నీకు, మన పాపని వాళ్ళకి అప్పగించాను. తెలియకుండా పిల్లలిద్దరినీ మార్చేశాను. కానీ ఆ నిజం బయటపడిపోయింది. రాజ్ కావ్య ఇద్దరూ కూడా వాళ్ళ పాపని అప్పగించమని నన్ను అడిగితే నేను ఇంకా మూర్ఖుల్లా వాళ్ళ కుటుంబం మీద కూడా దాడి చేయించాను. చాలా మూర్ఖంగా ప్రవర్తించాను తులసి, నన్ను క్షమించు. ఇదంతా నీకోసమే, నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావు అన్న భయంతోనే ఇదంతా చేశాను. నువ్వు నన్ను క్షమించాలి అంటూ మినిస్టర్ అయితే చెప్తూ ఉండగా అప్పుడే తులసి అయితే బాధపడుతూ ఉంటుంది. మీరు నా కోసం ఇంత స్వార్థంగా ఎలా ప్రవర్తించారండి? కావ్య కన్నీళ్ళకి కారణమయ్యారు. అందుకే పాపని ఎత్తుకున్నప్పుడల్లా తన కళ్ళల్లో ఏదో తెలియని బాధ కనిపించేది అంటూ తులసి అయితే చెప్తూ ఉంటుంది. ఇక మినిస్టర్ అయితే, నేను వాళ్ళకి క్షమాపణ చెప్పాలి, నన్ను బయటికి తీసుకువెళ్ళు తులసి అంటూ అనంగానే, ఈ పరిస్థితిలో మీరు బయటికి రావడం మంచిది కాదు అంటూ తులసి అయితే చెప్తూ ఉంటుంది. లేదు తులసి, నేను చేసింది ఎంత పెద్ద తప్పు ఇప్పుడు అర్థమైంది. నేను వెంటనే క్షమాపణ చెప్పాలి అంటూ ఇక మినిస్టర్ అనంగానే తులసి అయితే మినిస్టర్ని పట్టుకుని బయటికి అయితే తీసుకుని వస్తుంది. ఇక అది చూసిన రాజ్ కావ్య అందరూ కూడా ఇదేంటండి ఈ పరిస్థితిలో ఇలా బయటికి వచ్చారు అంటూ అనంగానే, ముందు మీరు నన్ను క్షమించండి, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. మీ పాపని దొంగలించడమే కాకుండా మీ కుటుంబాన్ని కూడా చాలా ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించండి అంటూ ఇక క్షమాపణ అయితే చెప్తాడు మినిస్టర్. అయితే మీరు మీ స్వార్థంతో ఆలోచించారు, మీ పరిస్థితి అర్థం చేసుకున్నాము, కానీ ఆ దేవుడి దయ వల్ల మీ పాపకి కూడా ఏమీ కాలేదు, మీ పాప ప్రాణాలతోనే ఉంది,
తనకి ఎలాంటి నష్టం జరగలేదు అంటూ ఇక రాజ్ కావ్య చెప్పంగానే తులసి మినిస్టర్ ఇద్దరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. నేను కేవలం పిల్లల్నే మార్చాను, కానీ ఆ రుద్రాని కారణంగానే ఇంత మూర్ఖంగా ప్రవర్తించాను. రుద్రాని చెప్పింది చెప్పినట్టు చేయడంతోనే నేను ఇంత దుర్మార్గుల్లా మీ ముందు నిలబడ్డాను అంటూ ఇక మినిస్టర్ అనంగానే ఆ మాటకి రాజ్ కావ్య ఇద్దరూ కూడా షాకే చూస్తూ ఉంటారు. ఏంటి, రుద్రాణి గారి కారణంగా మీరు ఇదంతా చేశారంటూ అడుగుతూ ఉంటుంది కావ్య. అవును కావ్య, రుద్రాణియే ఇదంతా చేయించింది. ఇప్పుడు హాస్పిటల్కి రౌడీల్ని పంపించింది కూడా రుద్రాణియే అంటూ మినిస్టర్ అయితే నిజాన్ని బయట పెట్టంగానే అప్పుడే దుగ్గురాల కుటుంబం మొత్తం కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఈ రుద్రాణిని క్షమించి వదిలేసినందుకు ఇంతలా పగ తీర్చుకోవాలని చూస్తుందా? దాన్ని వదలడానికే లేదు, దాన్ని అరెస్ట్ చేయించాలి అంటూ ఇక రాజ్ కావ్య అందరూ అనుకునేసరికి ఇంతలో హాస్పిటల్కి వచ్చిన రుద్రాణి అయితే ఈ మాటలన్నీ విని షాక్ అవుతుంది. అమ్మో, ఇప్పుడు గనుక కనిపిస్తే ఇక నన్ను చంపేసేలా ఉన్నారు. నేను వీళ్ళకి కనిపించడానికే వీల్లేదు. నేను ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి అంటూ ఇక రుద్రాణి అయితే నిర్ణయించుకుంటుంది. రాజ్ కావ్య పాపనైతే తులసి మినిస్టర్ ఇద్దరూ కూడా వాళ్ళకి అప్పగిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.